ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానం, నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట రాజైన దావీదుతో దేవుడు చెప్పిన మాట. ఆ మాట ప్రకారంగానే దావీదు చుట్టూ ఉన్న శత్రువులందరిపై దేవుడు విజయం ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథం అంతటిలో యుద్ధాలు, పోరాటాల గురించి చదవగలం. అలాగూ మోషే, యెహోషువ, సౌలు, దావీదు వంటి మిగిలిన రాజుల కాలంలో యుద్ధాలు చేయడం, రాజ్యాలు సంపాదించుకోవడం చూస్తాం. దేవుడే కొన్ని యుద్ధాలు జరిగించి తన ప్రజల పక్షముగా శత్రువును అణచివేసెను. కానీ క్రొత్త నిబంధనలో బాహ్య సంబంధమైన యుద్ధమును గురించి కాదు, కానీ అంతరంగ యుద్ధం, ఆత్మీయమైన యుద్ధమును గురించి తెలియజేయుచున్నది. ఇక్కడ మన శత్రువు ఒకే ఒక్కడు, వాడే అపవాది అయిన సాతాను. అందుకే మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ఆకాశమందలి దురాత్మల సమూహంతో మనము పోరాడవలసి ఉన్నది. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఈ శత్రువైన సాతాను ఒక దినాన దేవుడు నీ పాదముల కింద చితికదొక్కించును. వాక్యం వినుచున్న ప్రియుడ, ఈరోజు నీ శత్రువు ఎవరు? ఒకవేళ నీ తోటి మనిషే అయితే గనక నీవు ఇంకా శత్రువు యొక్క మాయలో ఉన్నావు. నేడే బయటికి రా. నీ నిజ శత్రువు అపవాది అని గుర్తించి క్రీస్తుతో కలిసి వానితో పోరాడు. విజయం నీదే. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.